Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The fourth I am saying, I am the good shepherd. నేను గొర్రెలకు మంచి కాపరి. The text is from the John's Gospel chapter 10 verse 11 and 14. యోహాను సువార్త 10వ అధ్యాయము 11, 14 వచనాల్లో ఈ సత్యాన్ని చూస్తాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. Jesus declares himself as the good shepherd. This reveals two core truths. ప్రాముఖ్యమైన రెండు సత్యములను వివరిస్తున్నది. The truth is about his messianic identity. He willingly sacrificed his own life to secure salvation for believers. ఆయన గొర్రెలకు మంచి కాపరి. తన యొక్క మెస్సియానిక్ గుర్తింపు గురించి తెలియజేస్తున్నది. అంత మాత్రం కాదు, మంచి గొర్రెల కాపరి తన గొర్రెలకు ప్రాణం పెట్టును. సెక్యూర్స్ ఇటర్నల్ సాల్వేషన్ ఫర్ బిలీవర్స్. విశ్వాసులకు నిత్యమైన రక్షణ ఇచ్చే దేవుడే ఉంటున్నాడు. ఈ షేర్స్ ఎ డీప్లీ ఇంటిమేట్ అండ్ ఇటర్నల్ రిలేషన్షిప్ విత్ దెమ్. విశ్వాసులతో ఆయన ఎంతో నిగూఢమైన లోతైన సన్నిహితమైన సాన్నిధ్యాన్ని పొందుకోవడం, వారితో విశ్వాసులతో అవినాభావ సంబంధము కలిగి జీవిస్తున్నాడు. సత్యాన్ని ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అనే మాట మనకు సెలవిస్తుంది. 10-11లో మనం చూస్తాం సాక్రిఫిషియల్ షెపర్డ్. 10వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ సత్యాన్ని చూస్తాం. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అన్నమాట చూస్తున్నాం. మంచి గొర్రెల కాపరి తన ప్రాణము పెట్టును. మంచి గొర్రెల కాపరి తన ప్రాణం పెట్టును. ఈ మాటలు గమనించినప్పుడు విశ్వాసతో ప్రభుకున్న సన్నిహితమైన బాంధవ్యాన్ని సూచిస్తున్నది. ఐ యామ్ పాయింటింగ్ డైరెక్ట్లీ టు జీసస్ డివినిటీ అండ్ హిస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్. పాత నిబంధన యొక్క ప్రవచనాలు అన్నీ కూడా ప్రభునందు నెరవేరుస్తున్న విషయాన్ని ఈ యొక్క ఐఎమ్ సెయింగ్ అనేది మనకు సూచిస్తున్నది. ఐఎమ్ ది గుడ్ షెపర్డ్. వాళ్ళకి మంచి కాపరి. గుడ్ అన్నమాట గ్రీక్ భాష కెలాస్ అంటారు. మీన్స్ మోర్ దాన్ జస్ట్ morally గుడ్ ఆర్ ఫైన్. ఇట్ మీన్స్ ఎక్సలెంట్, బ్యూటిఫుల్ అండ్ జెన్యూన్. అది ఆ మాటకు మంచి అన్న మాటకు గుడ్ అన్న మాటకు అర్థం. He is the ideal shepherd, sacrificially fulfilling the role that human leaders has failed. మానవ సంబంధమైన నాయకులు వారు అన్ని విషయాలు తప్పిపోయారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆదర్శవంతమైన మంచి కాపరి, ఎక్సలెంట్ షెపర్డ్, బ్యూటిఫుల్ షెపర్డ్ అండ్ జెన్యూన్ వన్. ఆయన laid down his life. జీతగాడే గొర్రెలు వచ్చిన పారిపోతాడు, ప్రాణం పెట్టాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఈజ్ నాట్ ఎ హైడ్ షెపర్డ్, హీ ఈజ్ ద రియల్ గుడ్ షెపర్డ్. వారికి ప్రాణం పెట్టిన దేవుడు కూడా మనం చూస్తున్నాం. ఐ నో మై ఓన్. మన ప్రభు చేత గుర్తింపడిన వారం మనమేంటో ప్రభుకు తెలుసు. కాబట్టి ఆ ప్రభువు ఆయన ప్రాణం పెట్టి మనకు నిత్యమైన రక్షణ ప్రసాదించాడు. హీ అండర్స్టాండ్స్ అవర్ స్ట్రగుల్స్. అదేవిధంగా మై ఓన్ నో మీ. నా గొర్రెలు నన్ను ఎరుగులన్నమాట. నాట్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్, నాట్ ఇట్ ఇస్ బియాండ్ ఇంటలెక్చువల్ అవేర్నెస్, ఇంటిమేట్ అండ్ పర్సనల్ అండ్ అఫెక్షనేట్ రిలేషన్షిప్ సూచిస్తున్నది. కానీ ప్రభుతో అలాంటి ఇంటిమేట్
సాన్నిధ్యం కలిగి జీవిస్తూ ఎంతో సంతోషాన్ని, భద్రత, నెమ్మది పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచిన కాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుని స్తోత్ర తండ్రి. మీ గొర్రెలకు మంచి కాపరి ప్రభువా, మా కొరకే ప్రాణ పెట్టిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీతగాడు అన్నారు తండ్రి. తోడలో చూసేవాడు పారిపోవును, గొర్రెలు విడిచిపెట్టి పారిపోను. అలా కాదు తండ్రి, త్రోవ తప్పిన మమ్మల్ని వెదకి రక్షించిన ఆయన, మా కొరకు త్యాగం చేస్తే ప్రాణం అర్పించి రక్షించిన దేవా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని అనుసరిస్తూ మిమ్మల్ని వెంబడిస్తున్నాయినా నేను సంపూర్ణంగా గుర్తెరిగి తండ్రి మీతో అంటుకట్టబడి ముందుకు సాగుటకు సహాయం ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.